హాయ్ అండి. మా అబ్బాయి వినయవర్ధన్ వాళ్ళ ఫ్రెండ్ సత్యవర్ధన్ వాళ్ళకి మామిడి తోట ఉందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా పెద్ద బస్తాడు మామిడి పళ్ళు ఇస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం కూడా ఇచ్చాడు. మాకు చెట్టుకి ఈసారి పండినాయి అని చెప్పినా కూడా వినకుండా పెద్ద బస్తాడు తీసుకొచ్చాడు. చాలా వరకు తిన్నాము. కొన్ని పళ్ళు బంధువులకు ఇచ్చాము. అన్ని పండ్లు ఒకేసారి పాడైపోతాయి అనేసి అన్ని పండ్లు శుభ్రం చేసి పొట్టు తీశాను. కొన్ని పండ్లు మడత రొట్టె మామిడి పండ్లు రసం తయారు చేశాను, మా ట్రెడిషనల్ వంటకం. తర్వాత కొన్ని పండ్లని జ్యూస్ తయారు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంచాను. ఇక ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తూ ఉంటాం కదా మామిడి తాండ్రా అనేసి, నేను కూడా తయారు చేద్దామనేసి చక్కగా మిక్సీ పట్టేటప్పుడు చక్కెర వేసుకున్నాను. ఆ తర్వాత పెద్ద గిన్నె పొయ్యి మీద పెట్టేసి దగ్గరికి వచ్చేదాకా కూడా పొయ్యి మీద ఉంచాను. పొయ్యి మీద కూడా చాలాసేపు ఉంచానండి. ఇట్లా ముట్టుకుంటే గమ్ములాగా వచ్చింది. దాదాపు పాకం వచ్చినంత సేపు ఉంచాను. ఆ తర్వాత ప్లేట్లకి నూనె రాసి ఈ మామిడి తాండ్రా అప్లై చేసి 2 రోజులు ఎండలో ఉంచాను అండి. మనం చేసిన ప్రతి వంట కూడా సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు అండి. ఈరోజైతే నేను చేసిన ఈ మామిడి తాండ్రా సక్సెస్ కాలేదు. 2 రోజులు ఎండలో ఉంచానండి. ఆ తర్వాత చాకుతోని కోసాను. ముక్కలుగా వస్తుందేమో అని అస్సలు రాలేదు. ఈ మామిడి తాండ్రా తయారు చేసేటప్పుడు ఇంకేమన్నా కలుపుతారేమో తెలియదు, కానీ నాకైతే రాలేదు అండి. ప్లేట్కి అతుక్కుంది. ఇక చేసేదేం లేక కష్టపడి చేశాను కదా అనేసి లడ్డూల్లా చుట్టాను. నేను తయారు చేసిన మామిడి తాండ్రలో ఇంకేమైనా మిస్టేక్ చేశానో మీరే కనిపెట్టండి. చేసిన ప్రతి వంటకం సక్సెస్ అవ్వాలన్న ఏం గ్యారంటీ లేదండి. ఈరోజైతే నాకు సక్సెస్ కాలేదు, అయినా మీకు చూపిస్తున్నాను. వీడియో చూసి కనీసం లైక్స్ అనే కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.